హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే ఇదిగోండి ఇలా ఉన్నాను. మా ఇల్లు వర్షం పడితే బయట ఎక్కడ తడవాల్సిన పని లేదండి, ఇంట్లోనే చక్కగా కూర్చొని తడవచ్చు. చూసారు కదా, ఇదిగోండి ఇల్లులాగా కారిపోతూ ఉంటుంది. ఇదిగోండి వాటర్ చూస్తున్నారు కదా, అది మా ఇంటి పరిస్థితి. ఈ ఇల్లు బాగు చేసుకోవాలంటే కనీసం 2 లక్షలు ఉండాలండి. పైన ఇండస్ట్రియల్ రేక్ వేసుకోవాలన్నా, కానీ ప్రస్తుతం నాకున్న పరిస్థితిని బట్టి నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. ఇవ్వండి నీళ్ళు అయితే, ఈ గది అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. పైన టబ్బు అదిగోండి. ఇల్లు కాలిపోయిందండి. ఈ ఇల్లు కాలిపోవటం వల్ల అప్పుడు వేడికి రేకులన్నీ బాగా బ్రేక్ అయిపోయినాయి, మొత్తం పగిలిపోయినాయి. సో మరి ఇంకా అప్పటి నుంచి బాగు చేయడానికి నాకు అవకాశం లేక ఇలా వదిలేస్తాను. నేను కష్టపడి బ్రతకడమే అంతంత మాత్రం. ఇదిగోండి వరద చూసారా, ఇలాగ మొత్తం ఇల్లంతా తడిచిపోద్ది. ఇంకా వంటగది ఉంది, అదైతే ఇంకా సముద్రమే, చెప్పక్కర్లేదు. చూడండి ఇదిగోండి వాటర్, ఎంత వాటర్ నిలబడిపోయింది చూసారు కదా. ఇదిగోండి ఇది వాటర్. చూడండి ఇక్కడ గిన్నె పెడతాను, వాటర్ ప్యూరిఫైర్ పైన. ప్యూరిఫైర్ కూడా పనిచేయట్లేదు అనుకోండి. ఇదిగోండి ఆ గిన్నె, అక్కడ ఒక బకెట్టు. ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా లేదండి, స్టవ్ ఇలా పైకెత్తేసి ఇక్కడ ఒక గిన్నె పెడతాను. లేదంటే అదిగోండి అక్కడ పడతాయి చూడండి చుక్కలు, చూస్తారు కదా. ఇదిగోండి అది మొత్తం అంతా ఇంటి పరిస్థితి ఇలా ఉంది, చూస్తున్నారు కదా. అవ్వండి మొత్తం అంతా. నేను సింగిల్ ఆర్గాన్ పేషెంట్ని అండి. ఒక కిడ్నీ మాత్రమే ఉంది. సర్జరీ చేసి గత 3 సంవత్సరాల క్రితం ఒక కిడ్నీ తీసేశారు. సో ఈ వాతావరణంలో, ఈ ఇంట్లో, ఈ పరిస్థితుల్లో ఇలా ఒకదాన్నే ఉంటున్నాను. దయచేసి నేను వీడియోలు ఏదో సరదాగా టైంపాస్ కోసం పెడుతున్నాను అనుకోకండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నేనేమీ ఆశించడం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ నాకు ఎంతో సపోర్ట్, మీరు ఇచ్చే లైక్ నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.